హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ అయితే మష్రూమ్ పన్నీర్ కర్రీ అన్నమాట. ఇంట్లో ఈజీగా వెరీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో డీటెయిల్గా చూపించారండి. వీడియో స్టార్ట్ చేసి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఫస్ట్ నేను దాల్చిన చెక్క, జాజి పువ్వు, లవంగ, ఇలాచి రెండు తీసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయలు 4, తర్వాత మష్రూము కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి. తర్వాత పన్నీర్ ఒక పావు కేజీ, ఒక పావు మెట్ట అన్నమాట. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. ఇది ట్రై ప్లే కడాయి. మష్రూమ్ బాగా సెంటర్ చిన్నవైతే 2, పెద్దవైతే 4 ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఇది అమూల్ ఇది పన్నీర్ అన్నమాట. కొంచెం ముందుగానే వాటర్లో పెట్టుకున్నాను, ఎందుకంటే సాఫ్ట్ అయిపోద్ది. తర్వాత మటర్, ఫ్రోజన్ మటర్ అండి. ఇవి జియో మార్ట్లో తీసుకుంటాను, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. చూసారా, ఇప్పుడు మనం తెంపిన మటర్లాగా ఉంటుంది అన్నమాట, మార్కెట్ నుంచి తెచ్చిన మటర్లాగా. ఇది పెద్ద కడాయి అన్నమాట, 3.5 లీటర్ కడాయి. ఉషాదే ట్రై ప్లే అండి, చాలా థిక్గా ఉంటుంది అన్నమాట. నేను ఇందులో ఆయిల్ ఏది వాడుతుంది, గ్రౌండ్నట్ ఆయిల్, ప్యూర్ గ్రౌండ్నట్ ఆయిల్ అండి. ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోని స్పైసెస్ యాడ్ చేద్దాం. ఫస్ట్ కొంచెం జీలకర్ర. ఫస్ట్ ఆయిల్లో ఎప్పుడు కూడా మనం స్పైసెస్ యాడ్ చేసి ఫ్రై చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. నేను చేసే ప్రతి వీడియో కూడా ఇంట్లో మనం ఈజీగా ఎలా చేయొచ్చు అని ఉంటుందండి, కాంప్లికేట్గా ఏది నేను చెప్పను. ఇందులోని మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మష్రూమ్ని ముందే బాయిల్ వాటర్లో బాయిల్ చేసి వాటర్ అంతా వార్చుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా చేయొచ్చు. నేను డైరెక్ట్గా చేస్తున్నాను అనమాట. అందులో ఏమి స్మెల్ అంటూ ఏమి ఉండదండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత వేగే ముందు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, బేగా మగ్గిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు. ఉల్లిపాయలు బాగా వేగాయండి. ఇప్పుడు నేను ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అప్పుడే ఫ్రెష్గా దంచుకుంది అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇది బాగా వేగిన తర్వాత ఫస్ట్ మష్రూమ్స్ని ఫ్రై చేస్తాను, ఎందుకంటే ఇవి కుక్ అయితే కొంచెం టైం పడతాయి. ఎప్పుడైతే మనం మష్రూమ్స్ ఇందులో వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసామో ఆటోమేటిక్గా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. చూడొచ్చు, నేను ఇందులో వాటర్ వేయను, కానీ మనం ఒక 2-3 మినిట్స్కి మొత్తం వాటర్ అనేది రిలీజ్ అయిపోద్ది. అందుకే చాలామంది ఏం చేస్తారంటే దాన్ని ఫస్ట్ బాయిల్ చేస్తారు, కానీ బాయిల్ చేస్తే మష్రూమ్ కూడా చిన్న ఫ్లేవర్ అనేది బయటకు పోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 2-3 మినిట్స్ దీన్ని హై ఫ్లేమ్లో కుక్ చేద్దామండి. కుక్ చేస్తే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. నేను ఇందులో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయనండి, ఈ వాటర్తో నేను మొత్తం కర్రీ అంతా చేస్తాను. చూడొచ్చు మీరు, మష్రూమ్ ఒక 50% కుక్ అయింది, వాటర్ అనేది మొత్తం రెడీ చేసిందన్నమాట. ఇప్పుడు ఇందులో మసాలా కారం అండి, వీడియో నా ఛానల్లో ఉంటుంది. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేశాను అనమాట. ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఒక పెద్ద స్పూను. జీలకర్ర పొడి చిన్న తక్కువ వేస్తున్నాను అనమాట. ఉత్తు మష్రూమ్ కూడా ఫ్రై ఎలా చేయాలనేది నా వీడియో నా ఛానల్లో ఉంటుందండి, ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు చూడొచ్చు. ఇందులో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఐస్ అంతా కరిగిపోయింది. పన్నీరు, మటరు. నేను పన్నీరు వేపకుండా వేసానండి, బాగుంటుంది అన్నమాట. అంటే మనకి లోపలికి చూసేది బాగా లాక్కుంటుంది. చాలామంది పన్నీర్ వేపుతారు కానీ ఆ సాఫ్ట్నెస్ అనేది పోతుంది అనమాట. ఇది గరం మసాలా పేస్ట్ అండి, వీడియో నా ఛానల్ ఉంటుంది. ఇందులో ఎండు కొబ్బరి, ఉల్లిపాయ, టమాటా, తర్వాత జీలకర్ర, మసాలా సామాన్లు, కాజు అన్నీ వేసి చేస్తాను అనమాట. ఇది వీక్లీ వన్స్ లేదంటే 15 డేస్కి ఒకసారి చేస్తాను. 1 కేజీ ఆనియన్స్ వేసి. ఇన్స్టెంట్గా మనం చేయడం అవ్వదు కాబట్టి ఈ పేస్ట్ అనేది ఉంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. వితౌట్ ఆయిల్ పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ఎలా చేయాలని వీడియో నా ఛానల్లో ఉందండి, మీరు చూడండి. ఎటువంటి కర్రీ అయినా సరే మీకు మంచి టేస్ట్ వస్తుంది, హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది అన్నమాట. దీని దగ్గర చేద్దామండి, వాటర్ అనేది లేకుండా. లాస్ట్లో కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర అంటే కొత్తిమీర వేసుకొని మనం దించుకోవచ్చు. ఆల్మోస్ట్ పన్నీర్ కూడా బాగా మసాలా అంతా లాక్కుంటుందండి, వాటర్ డ్రై అయిపోతే. మష్రూమ్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, అసలు పచ్చిదనం అనేది లేదు, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా. దీన్ని వేరువేరుగా పొరోటా కానీ చపాతీ కానీ వేసి తింటే కర్రీ ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను పరోటా చేశాను.
పెద్ద సైజ్ పరోటా చేశాను అనమాట. ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుందండి, చూడొచ్చు మీరు. మైదా పరోటా ఇంట్లో మనం ఎలా చేసుకోవాలని ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఈ ఇంట్లో మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కింద కామెంట్ పెట్టండి. ఇంకొక వీడియోతో రేపు ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.